టుడే దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తుంది? దేవుడిని తన యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా నీతో ఏం మాట్లాడుతున్నారు? ద బుక్ ఆఫ్ చాప్టర్ స్లామ్స్ 72 అండ్ వర్స్ 6 దేవుడు ఏం చెప్తున్నాడు? గడ్డి కోసిన బీటి మీద కురియు వాన వలన భూమిని తడుపు మంచి వర్షము వలన అతడు విజయము చేయును అని దేవుడి యొక్క పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. నీకు విజయం ఎలా వస్తుంది, నువ్వు జయాన్ని ఎలా పొందుకుంటావు, చేసిన కష్టానికి ప్రతిఫలం ఎలా పొందుకుంటావు అని చెప్పేసి దేవుడి యొక్క వాక్యము నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు తన యొక్క వాక్యం ద్వారా అంటే ఒక మొక్క నువ్వు వేసినప్పుడు ఆ మొక్కకు కావాల్సిన నీరు దేవుడు ఇస్తాడు, కానీ ఎలా వస్తుందో మానవులకు తెలియదు. అది అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, అడవిలో చెట్లు ఉంటాయి, ఇంట్లో చెట్లు ఉంటాయి. ఇంట్లో చెట్లు మన నీళ్ళు పోస్తేనే బ్రతుకుతాయి, అడవిలో చెట్లు మన నీళ్ళు పోయకుండా బ్రతుకుతాయి. ఎలా బ్రతుకుతాయి అంటే దేవుడు తన కృప ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో మంచును కురిపిస్తాడు. ప్రతిరోజు ఆ యొక్క మంచు ఆ చెట్టు మీద పడి, ఆకుల మీద పడి, ఆ ఆకుల నుంచి కాండంకు వెళ్ళినప్పుడు ఆ యొక్క దాని యొక్క వేరు చుట్టూ ఉంటుంది కదా, అది తడిచిపోతుంది అన్నమాట. ఆ యొక్క మంచు బిందులతో తడిచిపోయినప్పుడు ఆ చెట్టు ఎదుగుదల ఉంటుంది. అలా ఎదిగి చెట్టు ఫలిస్తుంది. అడవిలో పోయినప్పుడు కూడా కొన్ని మనకు పండ్లు దొరుకుతాయి తినడానికి. ఎందుకు అంటే దేవుడు అట్ట కృప ద్వారా కొన్ని ఫలములు అలా చెట్లకు ఇస్తాడు. అర్థమైందా? అలాగనే కొందరు కష్టపడినప్పుడు, కొందరని కదా అందరు కూడా, కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అలాగే మంచి వర్షం పడ్డప్పుడు భూమి బహుగా తడిసిపోతుంది. తడిసిపోయినప్పుడు చెట్టు బహుగా ఫలిస్తుంది, ఫలభరితంగా ఉంటుంది చెట్టు. అదే మామూలు వర్షం పడ్డప్పుడు చెట్టు ఎక్కువగా ఫలించదు. సగం బ్రతికి సగం చనిపోయి పువ్వు పడక కాయలు రావు. వర్షం లేక, నీరు లేక చెట్టు ఫలించదు. అలా వర్షం ఉంటే, నీరు ఉంటే చెట్టు బ్రతుకుతుంది. అలాగే దేవుడు కృపను బట్టి వర్షం లేకుండా కూడా చెట్లు బ్రతుకుతాయి. అడవిలో ఉన్న చెట్లు బ్రతికినట్లు దేవుడు తన కృప ద్వారా మనుషులకు ఆహారం లేకున్నా కూడా, ఆహారం తినకున్నా కూడా దేవుడు నడిపించగలడు. దేవుడు ఆయనను విశ్వసించిన వారికి అది సాధ్యము. ఆయనను ఎవరైతే యేసుక్రీస్తు గారిని ఎవరైతే విశ్వసిస్తారో వారికి ఆహారం లేకున్నానో వారు బ్రతకగలరు. ఎన్ని రోజులైనా బ్రతకగలరు. ఆ యొక్క విశ్వాసంతో వారు బ్రతకగలరు. నీరు లేకున్నా బ్రతకగలరు. భూమి మీద ఏమి లేకున్నా, ఫుడ్ తినే ఐటమ్స్ తినే ఫుడ్ లేకున్నా కానీ దేవుని నమ్మినట్టయితే నువ్వు బ్రతకగలవు, నడవగలవు. అంత గొప్ప దేవుడు. హీ కెన్ వాక్ విత్ యూ, హీ కెన్ గివ్ వాట్ యు నీడ్, హీ కెన్ ఫిల్ యూ. ఓకే, అంత గొప్ప దేవుడు ఆయన. దేవుడు తన నోటి ద్వారా పలికినప్పుడు భూమి ఆకాశం ఎలా కలిగిందో, ఆయన కలగజేసినప్పుడు ఆయన ఇఫ్ యూ వాంట్ టు గివ్ యూ, హీ కెన్ గివ్ యూ. నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, దేవుడికి నీ మీద మనసు పుట్టినప్పుడు, ప్రేమ పుట్టినప్పుడు, నాకు ఇది ఇవ్వాలి అని అన్నప్పుడే దేవుడు ఇవ్వగలడు, ఇస్తాడు నీకు. నువ్వు నచ్చాలి, నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నీకు ఇస్తా. ఇఫ్ యూ లవ్ దెన్ ఐ కెన్ గివ్ యూ. అర్థమైందా? ప్రేమిస్తేనే ఇస్తారు, ప్రేమించకపోతే ఏమి ఇవ్వరు. అలాగా దేవుడు ఈ లోకమును ప్రేమించాడు కాబట్టే లోకంలో ఉన్న, సృష్టిలో ఉన్న సర్వ సృష్టికి దేవుడు ఆధారభూతుడై ఉన్నాడు. ప్రతి పానికి సహాయం చేయవాడై ఉన్నాడు. అందుకొరకనే దేవుడు అంటున్నాడు, నేను ప్రతి ఒక్కరికి విజయాన్ని ఇస్తాను, కష్టపడిన ప్రతి ఒక్కరికి విజయాన్ని ఇస్తానని చెప్పి దేవుడు తన యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా, ఈ యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ఓకే.